నాకు కూడా ఒక వారం రోజులుగా ఒక అనుమానం అయితే ఉంది. ఆదినారాయణ రెడ్డి అన్న నిన్న మాట్లాడిన మాటల ప్రకారమే కాకుండా ఊరి ప్రజలకందరికీ అనుమానం ఉంది. కారణం ఏంటంటే ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ బలహీనపడిపోయిందని, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయిందని, కుక్కలు దించిన విస్తరలాగా వాళ్ళే కొట్టుకుంటున్నారని, అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని, వీళ్ళు ముగ్గురుగా 4 భాగాలుగా తెలుగుదేశం పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 2, తెలుగుదేశం పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 4 ఉంది. 4 ఉన్నాయి. మరి ఇంత కుక్కలు దించిన విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్టగడుతుందనే నమ్మకం వాళ్ళకు లేదు, అధిష్టానానికి లేదు, ప్రజలకు లేదు. ఈ మధ్యకాలం అయితే నమ్ముతున్నా భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ ప్రొద్దుటూరు సీట్ బీజేపీకి ఇస్తారు, ఆదినారాయణ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు, ఆదినారాయణ రెడ్డి కూడా ఈ ఊరికి వచ్చి పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినారాయణ ఇక్కడికి వస్తే మంచిది, వెల్కమ్.